అమెరికా పాక్ బంధం మరోసారి బట్టబయలైంది. భారత్ మీద కోపంతో పాకిస్తాన్ పైన ట్రంప్ ప్రేమ పెంచుకున్నాడట. ఇండియా సహా పలు దేశాలపైన అమెరికా సుంకాల మోత మోగిస్తూ ఉన్నాడు. అయితే అన్ని దేశాలకు సుంకాలు పెంచి పాకిస్తాన్కి మాత్రం తన మిత్ర దేశం, తన ప్రేమికుల దేశం, ఒక రకంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధమే కొనసాగుతోంది. ఇక అంతకుమించి నేను మాట్లాడలేను. తమ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న దేశానికి మాత్రం టారిఫ్లు తగ్గించాడట. పాక్ పై గతంలో 29% టారిఫ్ ఉంటే దాన్ని 10% తగ్గించి ప్రస్తుతానికి 19% టారిఫ్ విధిస్తున్నాడు పాకిస్తాన్ పైన డొనాల్డ్ ట్రంప్. కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయట. ఇప్పటికే దయాది దేశాలతో చమురు నిల్వలపైన ట్రంప్ డీల్ కుదుర్చుకోగా మరోసారి టారిఫ్లను కూడా తగ్గించుకున్నాడట. మీరిద్దరూ ఒకరిదొకరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగండి, కానీ భారత్ పైన మీ కుట్రలు ఏమాత్రం, మీ కుట్రలు బయటపడ్డా, మీ యొక్క కుతంత్రాలు మాకు అర్థమైనా రాసి పెట్టుకో డొనాల్డ్ ట్రంప్, ఇక నీకు పంపే. డెఫినెట్గా అంతకంత రుచి చూస్తావు. డెఫినెట్గా ఈరోజు నువ్వు విర్రవీగొచ్చు. నేను ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు అధ్యక్షుడిని, నేను అగ్రరాజ్యం చెంతనున్నాను, నా దగ్గర ఆర్మీ పవర్ ఉంది, వెపన్స్ ఉన్నా, ఏది పడితే చేయగలుగుతాను విర్రవీగితనం నీ దగ్గర ఈరోజు ఉంటే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు అంతకంతకు శాస్త అనుభవిస్తావు. సో పాకిస్తాన్కి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రేట్లని తగ్గించాడట. 29% టారిఫ్లని 19% కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అదే ఇండియా ప్రధాని మోదీని పక్కన పెట్టేసుకొని, మాకు మోదీ అయినా ఎవరైనా ఒకటే, దేశాల్లో మాకు ప్రత్యేకమేం కాదు ఇండియా అనేది, మాకెలా వాళ్ళు ట్రీట్ చేస్తారు మేము వాళ్ళం అలాగే ట్రీట్ చేస్తాం, సో ఇండియా మాకు ప్రత్యేకమేం కాదు అని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు.